11, 12 సంవత్సరాలు మీటింగ్స్ పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పెట్టామో 1 సంవత్సరం పెట్టాం గుర్తులేదు, కానీ ఇంచుమించు 12 సంవత్సరాలు మీటింగ్స్ పెట్టాం. సొంత స్థలం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, తింటాకి తిండి లేకపోయినా సరే నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ అనేవి పెట్టేవాళ్ళు. ఎవరు సహకరించేవాళ్ళు కాదు. ఆయనే ఆ ఇంటికి వెళ్ళి బల్లలు తెచ్చుకునేవాడు. స్టేజ్కి కావాలి కదా, ఏం తెచ్చుకునేవాడు? నేనేమో చిన్న పిల్లోడిని, బల్లలు తెచ్చుకునేవాడు. బల్లలు తెచ్చుకొని స్టేజ్కి మీటింగ్ స్టేజ్కి రెడీ చేసేవాళ్ళు. అలాగే మేమే వృక్షం మాట్లాడుకొని క్యాన్వర్స్కి వెళ్ళేవాళ్ళం. చాలా ఊర్లు తిరిగేవాళ్ళం, క్యాన్వర్స్కి చేసేవాళ్ళం. పలానా చోట మీటింగ్స్ ఉన్నాయని, పలానా చోట సభలు జరుగుతున్నాయని క్యాన్వర్స్ చేసేవాళ్ళం. అప్పుడు సొంత స్థలం లేదు, పెద్ద సంఘము కాదు, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే 30-40 వేలు అయ్యాయి. ఎన్ని సంవత్సరాలు పెట్టాం మీటింగ్స్? 12 సంవత్సరాలు పెట్టాం. 10 సంవత్సరాలు పెట్టాం అనుకోండి, సుమారు 30,000 లెక్క, 40,000 లెక్క వేసుకోండి. 10-40 ఎంత? 4 లక్షలు. ఎన్ని లక్షలు? 4 లక్షలు. స్వార్థం లేకుండా, 1 రూపాయి వెనకేసుకోకుండా, ఒక్కగానొక కుమారుడు, వీడికి వెనకమాల ఏవి 1 రూపాయి లేకపోతే ఎలాగూ అని నాకు కూడా 1 రూపాయి కూడా ఇప్పటికీ దాయలేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా నా కోసం 1 రూపాయి కూడా దాయలేదు. దేవుడు ఏదో ఇల్లు ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. ఈ రోజుకి తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వచ్చేసారు, వాళ్ళు కూడా 1 రూపాయి దాచుకోలేదు, నాకు 1 రూపాయి దాయలేదు. దేవుడు ఏదైనా ఇచ్చిందని ఉందంటే ఈ స్థలము, ఇల్లు, మందిరం, భవిష్యత్తు గురించి ఏమీ దాచుకోలేదు. మాకు ఎంత మనోవేదన ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత మనోవేదన ఉంటుందో ఆలోచించుకోండి. మీకే బాధలు ఉంటాయా? సేవకులకు ఉండవా? ఇంత కఠినంగా చెప్తే మీరు ఇచ్చే దశభాగాలు మాకు రావు, అవునా కదా? మీరు ఇచ్చే కానుకలు మాకు ఇదొక భయం, ఎవరు ప్రార్థన మానేస్తారని ఇదొక భయం, గట్టిగా చెప్పకపోతే దేవుని దృష్టిలో శత్రువులము అయిపోతాం. కాబట్టి ఎంత మానసికమైన ఒత్తిడున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఇంచుమించు 12 సంవత్సరాలు ఎవరు సహకరించబోయినా ఆయనే బాధలు తెచ్చుకొని, ఆయనే స్టేజ్ కట్టుకొని సేవకులు పిలిచి వారు కానుకలు ఇచ్చి ఇంచుమించు సంవత్సరానికి ఆ మీటింగ్స్ 3 రోజుల మీటింగ్స్ 40,000 అయితే 10 సంవత్సరాలు 4 లక్షలు అయినాయి. 4 లక్షలు దాచుకుంటే స్థలం కొనుక్కోకూడదా? లేకపోతే ఒక్కగానొక కుమారుడు బ్యాంకులు వేసుకుంటే మా కొడుక్కి ఉపయోగపడితే అనుకున్నాడా? చాలామంది సేవకులు ఉన్నారు అట్లా ధనాన్ని దాచుకునేవాళ్ళు. మేము అట్లా దాచుకోలేదు, నిజంగా చెప్తున్నాను. మొన్న ఇలా పెళ్లి రోజున భోజనం పెట్టడానికి కూడా రూపాయి లేదు. నేనేం చేశాను, యూట్యూబ్లో వాక్యం చెప్తున్నాం కదా, యూట్యూబ్లో షూట్ చేస్తున్నాం కదా, ఎప్పుడైనా సరే కరెంటు పోతే ఈ మైక్ లేకపోతే ఇంకో మైక్ ఉంటుందని ఏం చేశానంటే 700 రూపాయలు పెట్టి చిన్న మైక్ కొన్నా నేను. అది కరెంట్ అవసరం లేదు, దానికి డైరెక్ట్గా సెల్ ఫోన్కి టచ్ చేస్తే సరిపోద్ది. 700 రూపాయల మైక్ అది తీరా వస్తే సరిగ్గా పని చేయట్లా. హల్లెలూయా. దేవుడే పని చేయకుండా చేసాడేమో, దేవుడే దాన్ని పని చేయకుండా చేసాడేమో. ఈవిడేమి చేసింది, మైక్ వచ్చిన తర్వాత ఆదివారం పూట ఏది ఉంటే అది తిందిరు కానీ రండి అంది ఈవిడ. సరే ఏమీ లేదు రూపాయి చేతులు, అది పని చేయట్లేదు. నేనేం చేశాను, దాన్ని రిటర్న్ పెట్టేసి రిటర్న్ పెట్టేసా. అప్పటికప్పుడే రిటర్న్ పెట్టినప్పుడు ఆదివారం పూటే వాడు వచ్చాడు. ఆదివారం పూట ఇప్పుడు బుధవారం అనుకుంటా వీళ్ళు పెళ్ళి బాప్టిస్ట్ కార్యక్రమం బుధవారం రోజు వాడు వచ్చి రిటర్న్ తీసుకెళ్ళేవాడు. అప్పటికప్పుడే వాడికి ఇచ్చేస్తే వాడు ఏం చేశాడు, తీసేసుకుని అప్పటికప్పుడే ఆన్లైన్లో డబ్బులు నాకు కొట్టేశాడు. ఆ 700 రూపాయలు ఇంట్లో ఉంటే 1000 రూపాయలు మొత్తం రూపాయి మిగలకుండా ఏం చేసాం, ఆ ఖర్చుకి ఉపయోగించేసాం. హల్లెలూయా. ఏదైనా సరే మాకుంటే దేవుడి కోసం ఖర్చు పెడతామే తప్ప ఈరోజు వరకు కూడా పావలా కూడా దాచుకోలేదు. ఎప్పుడన్నా దాచుకుంటే ఒక 2,000 3,000 మెడిసిన్ కోసం దాస్తాం తప్ప ఇప్పుడు లేవులేండి, అయిపోయినాయి మొత్తం. నాకేసేసాం, ఇప్పుడు లేవులే. ఎప్పుడన్నా ఒకసారి 2,000 3,000 మెడిసిన్ కోసం దాచుకుంటాం. అంతకు మించి ఎప్పుడూ కూడా మా వెనకమాల దాచుకొని మాకుండదా మనోవేదన? మరి తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వస్తున్నారు, మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా? మరి నేను ఒక్కగానొక్కడిని, మరి నా భవిష్యత్తు మాకుండే మనోవేదన మాకుండదా? మరి ఇంత ధైర్యంగా ఎలా సేవ చేస్తున్నాం, ఇంత రోషంగా ఎలా సేవ చేస్తున్నాం, ఇంత దర్జాగా ఎలా సేవ చేస్తున్నాం? దేవుడు ఉన్నాడని సేవ చేస్తున్నాం. మాకు వెనమాల ఏమైనా ఉందా పని? ఎందుకు సేవ చేస్తున్నాం? ఇక్కడ చనిపోతే పరలోకంలో కనులు తెరుస్తాం. మనోవేదన మాకుండదా? మీకు ఒక్కళ్ళకే ఉంటాయా? పాపం. మేము మిమ్మల్ని ఆదరిస్తాం కానీ మీరు ఎప్పుడైనా మమ్మల్ని ఆదరించారా? దేవుని యొక్క వాక్యంతో బలపరిచి చెప్పాలి.
ఆదరించారా? మేము బాధల్లో ఉన్నా మిమ్మల్ని ఆదరించాలి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న సేవకుడిగానే మిమ్మల్ని ఆదరించాలి. రోగాలున్నా మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడని వాక్యాలు చెప్పాలి. మీకు ఇల్లు లేకపోయినా, మాకు ఇల్లు లేకపోయినా మీకు ఇల్లు ఇస్తాడని దేవుడు పేరట మిమ్మల్ని బలపరచాలి. మీకు ఇక్కడ మాకు ఎనమాల తల తోక తాడు బంగారం లేకపోయినా మీకు అన్నీ కలుగుతాయి అని మిమ్మల్ని ఏం చేయాలి? యేసునామములో బలపరచాలి. అంటే మా గుండెల్లో బాధ పెట్టుకొని మిమ్మల్ని ఏం చేస్తున్నాం? బలపరుస్తున్నాం. జాగ్రత్త కలిగి జీవించండి. సేవకుడితో ఆటలాడటం, దేవునితో ఆటలాడటం చేయకూడదు. మా గుండెల్లో బాధ పెట్టుకొని ఏం చేస్తున్నాం? మిమ్మల్ని సంతోషపరుస్తున్నాం. మాకు బాధలే కాదు, మాకు చర్మం ఉంది, మాకు కోరికలు ఉంటాయి, మాకు ఎదగాలని ఆశ ఉంటుంది, మాకు జలసాగా జీవించాలని ఆశ ఉంటుంది. కానీ వాటన్నిటినీ కూడా చంపుకొని ఏం చేస్తున్నాం? సంఘ బిడ్డలైన మిమ్మల్ని బలపరుస్తున్నాం. మాకు బాధలే కాదు, మాకు వేదనలే కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము లోకానికి అందరికీ పెంటగా కనబడినను అనేకులకు ఐశ్వర్యాన్ని మేము కలిగిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి వేదన అనేది అందరికీ ఉంటుంది. మీకేంటి పాస్టర్ గారు, మీకే వేదన అనుకుంటుంది? ఎక్కడ వచ్చి నిలబడి తెలిసిద్ది, సేవ చేయండి తెలిసిద్ది. ఒక్క నిమిషం కూడా నిలబడలేరు. దేవుని చిత్తం ఉంది కాబట్టి, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి